హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వాతావరణం అయితే మబ్బు వేసేసి వర్షం పడేలా ఉందండి. వర్షం కూడా పడుతుంది. కాబట్టి ఇవాల్టి డైలీ రొటీన్లో ఏంటంటే బట్టలు అవి ఉతకలేదనమాట. ఈ మధ్యకాలం వాతావరణం ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు ఎండ బీభత్సంగా వచ్చేస్తుంది. ఆ మరుసటి రోజు లేదంటే సాయంత్రమో వర్షం గట్టిగా పడుతుందన్నమాట. ఈరోజు శనివారం కొన్ని వీడియో క్లిప్స్ తీశానండి. ఆదివారం కొన్ని వీడియో క్లిప్స్ తీశాను. ఇవాళ వీడియోలో రెండు కలిపి సరదాగా మీతో షేర్ చేస్తున్నానండి. ఇక మార్నింగ్ రొటీను మామూలే కదండి, కషాయంతో స్టార్ట్ చేస్తాం కాబట్టి కషాయం తాగేసాము. అలానే ఇప్పుడు వచ్చేసి ఈరోజు శనివారం కాబట్టి మా పాపకి తలస్నానం చేయిందాము అని చెప్పేసి కుంకుడికాయ పొడిని అయితే నానబెడుతున్నాను. పైగా ఈరోజు స్కూల్ హాలిడే కాబట్టి, అంటే రెండవ శనివారం కదండి, స్కూల్ హాలిడే కాబట్టి ఉదయం నిన్న వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ పూజకి సంబంధించినవన్నీ కూడా కలసము పువ్వులు అన్నీ కూడా తీసేసి నార్మల్గా రెగ్యులర్గా డైలీ ఎలాగైతే పూజ చేసుకుంటామో అలా శనివారం వారం పూజ అయితే చేసుకున్నానండి. అలానే శ్రావణ శనివారం కాబట్టి సాయంత్రం కూడా స్వామివారికి పూజ అయితే చేసుకున్నానండి. మా సైడ్ ఏంటంటే శ్రావణ శనివారాలు అని చెప్పేసి చేస్తారు, పెద్ద శనివారాలు అంటారు. స్వామివారికి ఉత్తరేణి పుల్ల అవి పెట్టి, అంటే దంత దావనం కోసం, అంటే పళ్ళు తోముకోవడానికి ఉత్తరేణి పుల్ల పెడతారటండి. అలానే కరివేపాకు, మారేడుపత్రి ఇలాంటివన్నీ కూడా పెడతారంట. అలానే చెంబులో నీళ్లు వేసి ఆ నీటిలో నూనెను వేసి వత్తి వెలిగించి పెద్ద శనివారాలు అయితే చేస్తారండి. ఎక్కువగా ఇది మగవాళ్ళు చేస్తారు. స్వామివారికి బూరెలు, గారెలు, అప్పాయిలు, పానకాయలు, పులిహార ఇలాంటివన్నీ కూడా నైవేద్యం కింద సమర్పిస్తారండి. మధ్యాహ్నం పూట ఇంట్లో మగవారు అందరూ కూడా కలిసి కూర్చొని భోజనం చేసి గోవిందా గోవిందా అంటూ లెగుస్తారనమాట. ఇవన్నీ చూడడానికి భలే బాగుంటాయి. కానీ మాకు పెద్ద శనివారాలు లేవండి. అయినప్పటికీ నేను మామూలుగా రెగ్యులర్గా ఎలాగా శనివారం వారం చేస్తాను కాబట్టి కొంచెం మంచిగా అలంకరించుకుని సాయంత్రం పూట ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఏమండి, మనం ఎలా పూజ చేసుకున్నా సరే మన మనసుకి హాయిగా ఉండాలి, దేవుడిపై భక్తి ఉండాలి, అంతే కదా. ఇంకా ఇది వచ్చేసి ఆదివారం మార్నింగ్ అండి. ఈరోజు వచ్చేసి దోశ అయితే వేస్తున్నాను. ఇంక ఈరోజు చట్నీ చేసే ఓపిక లేక, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం 8:30 అయిపోతుందండి. మళ్ళీ వంట అది చేయాలి కాబట్టి ఇంక చట్నీ అయితే చేయట్లేదు. తొక్కుడు పచ్చడి అంటారు కదా, ఆ తొక్కుడు పచ్చడితో ఇలాగా దోశ చుట్టూతో కూడా పావేసి ఏదో జామ్ పూసినట్టు చక్కగా దోశ కాలిన తర్వాత ఇచ్చేస్తే మా వాళ్ళు చక్కగా తినేస్తారండి. ఇది ఒక రకమైన పచ్చడి దోశ అని కూడా చెప్పచ్చు. చూడ్డానికి బాగుంటుంది, తినడానికి కూడా కమ్మగా ఉంటుందండి. ఇంకా చట్నీ అవసరం లేదు. అలానే దీనికి సపరేట్గా ఆయిల్ కూడా వేయనవసరం లేదండి. పచ్చట్లో ఆయిల్తోనే ఈ దోశ అయితే కాలిపోతుంది. ఎప్పుడైనా చట్నీలు అవి లేనప్పుడు ఇలా చేస్తూ ఉంటానన్నమాట. చక్కగా ఇలా రెండో వైపు తిప్పుకునేసరికి చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో, దోశ కలర్. ఇలా తొక్కుడు పచ్చడే కాదండి, ఆవకాయ ఊటతో కూడా మనము ఈ దోశనైతే కాల్చుకోవచ్చు. ఇలా చూడడానికి అందంగా వస్తుంది, అలానే తినడానికి కూడా కొంచెం స్పైసీగా కమ్మగా ఉంటుందన్నమాట. ఇక ఈరోజైతే మా టిఫిన్ ఇదే. ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. అదేంటంటే ముఖ్యంగా ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటే, ఆడవాళ్ళనే కాదండి, ఇంచుమించు అందరూ కూడా ఇలానే ఉన్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడాను. అలా అని చెప్పి మొత్తం అందరూ ఇలానే ఉన్నారా అంటే కాదండి, కొంతమంది మంచిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అదేంటంటే ఈ రోజుల్లో ఎక్కువగా పక్క వాళ్ళ జీవితం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మన జీవితాల్లో ఉండట్లేదండి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా నిజమే. అయితే అందరూ ఇలా ఉన్నారని అనట్లేదు, కానీ చాలామంది ఇలానే ఉన్నారండి. ముఖ్యంగా మన ఆడవాళ్ళం ఏం చేస్తాము అంటే మనకి కొంచెం ఆతృత ఎక్కువండి. ఏదైనా సరే నలుగురికి చూపించుకోవాలి అని చెప్పేసి అనుకుంటాము. అది తప్పేమీ కాదు. కాకపోతే ఈ మధ్యకాలం చూసే కళ్ళు ఏమవుతున్నాయి అంటే మనకు తెలియకుండానే మనల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. అది ఇంట్లో వాళ్ళే కావచ్చు, బంధువులే కావచ్చు, ఎవరైనా సరే. ఈ మధ్యకాలం ఇదొకటి ఎక్కువ అయ్యిందండి.
మనం ఏంటంటే మనం కొనుక్కున్న ప్రతి వస్తువు చూపిస్తూ ఉంటాము. అది తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు పలానా చోట కొంచెం తక్కువ రేటుకి దొరుకుతుందనో, లేదా మనం ఇలా కొనుక్కున్నాం కాబట్టి వాళ్ళు కూడా అలానే కొనుక్కోవాలని మనం అనుకోవడం వలన చూపిస్తూ ఉంటాం. అది తప్పేమీ కాదండి. కాకపోతే ఏవి చూపించాలి, ఎలాంటివి చూపించాలి అనేది కూడా తెలిసుండాలి. మన ఫ్రెండ్సే, మన బంధువులే, మన రిలేటివ్సే అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఈ రోజుల్లోని. ఎందుకంటే ఈ మధ్యకాలం ఏంటంటే పెరిగిపోతున్న పోటీల వలన వారవలేని కళ్ళు కూడా ఎక్కువైపోయాయండి. ఇవి కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే. కనీసం మనము 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కొని ఎక్కడికైనా పెళ్ళికో పేరంటానికో వెళితే అదేదో గోల్డ్ దనేసుకుని వాళ్ళు ఎంత బంగారం కొనేసుకున్నారు, అంత బంగారం కొనేసుకున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారండి. ఇంకొంతమంది అయితే ముఖ్యంగా రోజులు ఎలా వచ్చేసినాయి అంటే వాళ్ళు ఎంత సంపాదించారు, వీళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళకి గొడవ ఉంది, వాళ్ళ నాన్న ఎంత ఆస్తి ఇచ్చాడు, లేదా అమ్మ ఎంత కట్నం తెచ్చుకుంది, ఇప్పుడు ఇవే ఎక్కువైపోయాయండి. అయితే అందరూ ఇలా ఉన్నారని నేను అనట్లేదండి. ఎందుకంటే నేను ఎక్కువగా ఈ మధ్యకాలం చూస్తున్నటువంటి పరిస్థితులు ఇలానే ఉన్నాయి. చాలామంది ఇలానే మాట్లాడుతూ ఉన్నారండి. అంటే మా పక్కింటి వాళ్ళు కావచ్చు, లేదంటే మా ఇంట్లో వాళ్ళే కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటుంటే వాళ్ళకి గొడవ ఏముంది, ఎన్ని ఫంక్షన్లు అయినా చేసుకుంటారు. వాళ్ళ నాన్న వాళ్ళకి బాగా సంపాదించి ఇచ్చాడనో, లేదంటే వాళ్ళ అమ్మ బాగా కట్నం తెచ్చుకుంది, ఆ డబ్బులకి వచ్చినటువంటి వడ్డీలతో ఇలా చక్కగా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇలా అనుకుంటారండి. కానీ నిజానికి వాళ్ళు పడే కష్టం కూడా వాళ్ళకి తెలీదు. అంతే కదా, కష్టాలు ఎవరు బయటికి చెప్పరు కదా. అలానే ఎవరైనా సరే ఒక 10,000 పెట్టి చీర కొనుక్కున్నారు అనుకోండి, ఉన్న డబ్బులన్నీ చీరలకే పోసేస్తుంది, ఇక డబ్బులు ఎలా నిలబడతాయి అని సలహాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే, 10,000 చీర కొనుక్కోమని మన వాళ్ళు మనకిచ్చినా సరే మనం 2,000 రూపాయల చీరే కొనుక్కుని 8,000 రూపాయలు పక్కన పెట్టామనుకోండి, ఆవిడ పిసిందయి డబ్బులున్నా సరే చీరలు కొనుక్కోదు, చీరలనే కాదు ఏ వస్తువులు కొనుక్కోదు అని చెప్పేసి ఏ నోటుతో అయితే దుబారా ఖర్చు పెట్టేస్తుంది, ఇలా అయితే డబ్బులు నిలబడతాయా అని చెప్పి అన్నవాళ్ళే అదే నోటుతో ఈవిడ పిసింది, ఈవిడ సరిగ్గా బట్టలు కొనుక్కోదు, సరిగ్గా వంట చేయదు, ఇంట్లో సరిగ్గా తినరు, డబ్బులు దాచుకుంటూ ఉంటారు అని ఇలా మాట్లాడుతూ ఉంటారండి. ముఖ్యంగా ఆడవాళ్ళండి. ఏ ఫంక్షన్లకైనా పెళ్ళిళ్ళకైనా వెళితే ఎవరైనా పలకరిస్తే కనుక అమ్మో బాగా మాట్లాడుతుంది అంటారు, పలకరించకపోతే పొగరెక్కువ అంటారు, నవ్వితే నవ్వేమంటారు, ఏడిస్తే ఏడ్చేయమంటారు, సైలెంట్గా ఉంటే పొగరంటారు, మాట్లాడితే మాటకారంటారు, కూర్చుంటే కూర్చున్నామంటారు, నుంచుంటే నుంచున్నామంటారు. ఇంక ఇవన్నీ కూడా కామన్ అయిపోయాయండి రోజుల్లో. ముఖ్యంగా ఈ బంధువులే రాబంధువుల్లో తినేస్తూ ఉన్నారండి. అయితే అందరూ ఇలా ఉన్నారని చెప్పను, కొంతమంది ఇలానే ఉన్నారనమాట. రీసెంట్గా ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ అమ్మలక్కలు మాట్లాడుకున్న మాటలు ఇలానే ఉన్నాయండి. ఇవనే కాదు, జాబ్ వచ్చి పెళ్ళయిన తర్వాత ఏంటి ఇంకా ఇల్లు కొనుక్కోలేదా, ఇంకా కారు కొనుక్కోలేదా, ఇంకా పాత గోల్డ్తోనే ఉన్నావా, ఈ క్వశ్చన్స్ కూడా వచ్చేస్తున్నాయండి. ఏమండి ఇల్లు ఎప్పుడు కొనుక్కోవాలో ఎలా కొనుక్కోవాలో వాళ్ళకి తెలియకుండా ఉంటుందండి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇవాళ రేపట్లో ఈ ఐటీ ఉద్యోగాలు ఏమవుతున్నాయో చూస్తున్నాం కదండి. ఎంతమందికి ఉంటాయో ఎంతమందికి ఊడతాయో తెలియని పరిస్థితి. ఇంకా అదృష్టం ఏంటంటే ఇప్పుడిప్పుడే జాబ్ రావడం వలనో పెళ్ళి అవడం వలనో ఇంకా ఇంటి దాకా వెళ్ళలేదు. అది ఒక రకంగా చెప్పాలి అంటే లక్కీ అనే చెప్పాలి అవతల వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు చెప్పనవసరం లేదు కదండి. ఒకవేళ ఈఎంఐ లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కున్నారే చూడండి, ఇప్పుడు కనుక ఐటీ జాబ్ కనుక పోయిందంటే ఆ ఈఎంఐ ఎలా కట్టాలండి. ఇంకా లక్కీ ఏంటంటే అది ఆలోచించట్లేదు. ఇంకా ఇల్లు కొనలేదు, ఇంకా కారు కొనలేదు, ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇవన్నీ కూడా ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేసరికి నిజమే జీతం లక్షలలో ఉండొచ్చు, కానీ ఖర్చులు కూడా అలానే ఉంటాయి కదండి. ఇక్కడ బెంగళూరులో బతకాలి అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయండి. అసలు బెంగళూరులో రెంట్లే ఎక్కువ, తెలిసిందే కదా. 1,00,000 రూపాయలు వస్తే 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, అంతే కదా. కానీ ఊర్లో అమ్మలక్కలు ఇవేమీ ఆలోచించరండి. ఇంకా ఇల్లు కొనుక్కోలేదు, ఇంకా స్థలాలు కొనలేదు, పొలాలు కొనలేదు, ఇంక ఈ గోల ఎక్కువైపోద్దండి ఊర్లోకి వెళ్తే కనుక. వీటి వల్ల ఏంటంటే చాలామంది ఫంక్షన్లకి రావడం మానేస్తున్నారు. పోనీ ఫంక్షన్లకి రావట్లేదు మనం అనే మాటల వల్లే కదా అని చెప్పి అనుకోవట్లేదండి. పొగర్లు ఎత్తిపోయి ఫంక్షన్లు మానేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. లేదా వాళ్ళకి ఏదైనా పని ఉండి ఫంక్షన్లు మానేస్తున్నాం అనుకుంటారా, లేదు.
కావాలనే మానేసాం అనుకుంటారు. ఇలా రకరకాలుగా తయారయ్యారండి మనుషులు. అయిన వాళ్ళు అలానే ఉన్నారు, బయట వాళ్ళు అలానే ఉన్నారు. సరే, ఇక్కడ పనంతా కంప్లీట్ అయిపోయిందండి. వంట అది మొత్తం కంప్లీట్ చేశాను. అయితే ఎందుకో మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించిందండి టాపిక్ గురించి, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇక వంట అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒకసారి గ్యాస్ స్టవ్ అలానే కౌంటర్ టాప్ తుడిచేస్తున్నానండి. గ్యాస్ స్టవ్ ఎప్పుడు కూడా ఇది గ్లాసుది కాబట్టి వేడిగా ఉన్నప్పుడు తడికిలా తుడుచుకొని అస్సలు తొడవకూడదండి. కంప్లీట్గా చల్లారిన తర్వాతే తొడవాలి, లేదంటే పేలే అవకాశం ఉందన్నమాట. గ్లాస్ పగిలిపోయే అవకాశం ఉందండి. కాబట్టి వంట అయిపోయిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం గ్యాస్ స్టవ్ అనేది తుడవాలన్నమాట. ఇంకా బెండకాయ ఫ్రై ఉడుకుతుంది, ఇటు సైడ్ రైస్ అయితే ఉడుకుతుందండి. చారు అయితే తాలింపు వేసేసాను. ఇప్పుడు రైస్ కూడా ఉడికిపోయింది, అలాగే బెండకాయ ఫ్రై కూడా అయిపోయిందండి. శ్రావణ మాసం కావడంతో మేము ఆదివారం కూడా నాన్ వెజ్ తినమండి. అసలు శ్రావణ మాసం నెల రోజులు కూడా నాన్ వెజ్ తినము. అందువలన ఈ నెల రోజులు కూడా వెజ్ కర్రీసే ఉంటాయి. నేను క్లిప్ అనేది రివర్స్లో పెట్టానండి, అంటే ఆల్రెడీ వంట అయిపోయిందని చెప్పాను కదా. ఈ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇదేమో వచ్చేసి రసం అండి, చారు పెట్టాను. అయినా ఈ బంధువులు ఉంటారు చూడండి, సలహాలు ఇచ్చినంత ఇదిగా సహాయం చేయరండి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది నిజం. కాకపోతే అందరూ అలా ఉండరండి. కొంతమంది కష్టం రాగానే పరిగెత్తుకుని వచ్చే బంధువులు కూడా ఉంటారు. కొంతమంది ఎక్కడ వెళ్తే ఏమైనా అప్పు అడుగుతామనో, మాట సాయం అడుగుతామనో దూరంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారండి. ఏమండి, అవసరానికి చెయ్యి చాచి అప్పు అడిగినంత మాత్రాన వాళ్ళు అసమర్థులు కాదు. ఇది గుర్తుంచుకోవాలి అందరూ. ఎందుకంటే అవసరం ఎప్పుడు ఎలా ఎవరికి వస్తుందో తెలీదు. కాబట్టి ఎవరిని కూడా చులకనగా చూడకూడదండి. ఇక ఈవినింగ్ వచ్చేసి బనానా మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను. కొన్ని అరటిపళ్ళు అలానే కొన్ని పాలు, పంచదారకు బదులుగా కొంచెం ఖర్జూరం వేసి అయితే మిల్క్ షేక్ అయితే చేస్తున్నానండి. ఖర్జూరంతో పాటు నానబెట్టినటువంటి బాదం పప్పులు అలానే నానబెట్టినటువంటి జీడిపప్పులు కూడా వేశాను. ఇవన్నీ కూడా చక్కగా వేసి డ్రై ఫ్రూట్స్ బనానా మిల్క్ షేక్ అనేది చేస్తున్నాను అనమాట. ఈ వరుసగా ఈ 3 రోజులు సెలవులు రావడంతో, పైగా కొంచెం వర్షం పడడంతో పిల్లలకి ఏమీ తొయ్యట్లేదనే చెప్పచ్చు. పాపం వాళ్ళు మాత్రం ఎంతసేపు అని చదువుతూ కూర్చుంటారండి, ఎంతసేపు అని టీవీ చూస్తూ కూర్చుంటారు. బయట ఆడుకుందామన్న వర్షం పడడం వలన బయటికి వెళ్ళి ఆడుకునే అవకాశం కూడా లేదనమాట. సరే, ఇక్కడ నేనైతే మిల్క్ షేక్ అయితే చేసేసానండి. ఏదో ఆశ అంతేనండి. ఇలా పెద్ద పెద్ద గాజు గ్లాసులు పెడితే కనీసం ఆ గ్లాస్ నిండా అయినా తాగుతారు పిల్లలు అని చెప్పి ఆశతో ఇలా పెద్ద పెద్ద గాజు గ్లాసులు తీసుకుంటూ ఉంటాను. మనం ఆశపడటమే తప్ప ఈ పిల్లలు తాగేదేం ఉండదండి. సగం తాగేసి సగం వదిలేస్తారనమాట. ఇక ఈ క్లిప్ వచ్చేసి ఆదివారం మార్నింగ్ తీసినటువంటి క్లిప్ అండి. ఈరోజు వచ్చేసి శుభ్రంగా జుట్టుకి ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను. నిన్న కొంకుడుగైతే తలస్నానం చేయించాను కదండి, ఈరోజేమో శుభ్రంగా ఆయిల్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మండే 2 జడలు పైకి కట్టాలి కదా పిల్లలకి, రిబ్బన్లతో పైకి కట్టాలి కదండి. జుట్టు ఈరోజే నూనె పెట్టేసి చిక్కు తీసేస్తే రేపటికి కొంచెం బాగుంటుంది, ఈజీగా జడ వేసేయచ్చు అన్న ఉద్దేశంతో ఈరోజే ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట. అలాగే లక్ష్మీ ఆంటీ పువ్వులు తీసుకొచ్చిస్తే ఒక చిన్న మాల కట్టి ఇలాగా జడ చుట్టూతా పెట్టానండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.